అతని పంచ్ పవర్ మామూలుగా ఉండేది కాదు, ఒక రేంజ్లో ఉండేది. ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ మ్యాన్గా పేరుగాంచాడు. అతనే మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ బ్రూస్ లీ. చాలా తక్కువ కాలంలో వరల్డ్ వైడ్గా సాధించిన ఇతను అర్ధాంతరంగా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇతను చనిపోయిన చాలా కాలమైన ఆ మరణానికి సంబంధించి మిస్టరీస్ ఇప్పటికీ చాలానే వినబడుతుంటాయి. స్పీడ్ ఫైటింగ్ టెక్నిక్తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న బ్రూస్ లీ 32 ఏళ్లకే చనిపోయాడు. ఈ మార్షల్ ఆర్ట్స్ ఆర్టిస్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఒకసారి చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ఉంటే వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 27, 1940 జన్మించి జూలై 20, 1973 వరకు ఉన్న బ్రూస్ లీ గురించి ప్రపంచం మొత్తం తెలుసు. ఈయన అమెరికాలో జన్మించి హాంకాంగ్లో పెరిగాడు. శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికాలో లియో చున్ గ్రేసీలకు బ్రూస్ లీ జన్మించారు. బ్రూస్ లీ యొక్క అసలు పేరు లీ జున్ ఫాన్. ఈయన తల్లిదండ్రులిద్దరూ కళాకారులే. వీళ్ళు హాంకాంగ్ లో ఉండేవారు. బ్రూస్ లీ తన చిన్నతనంలో ఆత్మరక్షణ కోసం తండ్రి దగ్గర నుంచి తామ్ చి చువాన్ అనే యుద్ధ విద్యను నేర్చుకున్నారు. కుంఫులో భాగమైన వింగ్ చున్ లో శిక్షణ కోసం ఇఫ్ మెయిన్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. బ్రూస్ లీ తల్లి ఓ జర్మన్ జాతీయురాలు. ఆమెకు పుట్టిన బ్రూస్ లీ వింగ్ చున్ నేర్చుకోవడానికి వీలు లేదంటూ చైనీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇఫ్ మెయిన్ ను విధించడంతో శిక్షణ మధ్యలోనే ఆగిపోయింది. కానీ ఎవరికి తెలియకుండా బ్రూస్ లీకి ఇఫ్ మెయిన్ శిక్షణ ఇచ్చాడు. ఆ తర్వాత బాక్సింగ్, డాన్సింగ్, కత్తి సొమ్ముల్లో నైపుణ్యం సాధించాడు. 18 ఏళ్ల వయసులోనే వీటన్నిటిని నేర్చుకున్నాడు బ్రూస్ లీ. 1964లో లిండా ఎమెరీ అనే అమ్మాయిని బ్రూస్ లీ పెళ్లి చేసుకున్నాడు. 1965లో మార్షల్ ఆర్ట్స్ అకాడమీని ప్రారంభించాడు. జీత్ కున్ డోనో రూపొందించాడు. బ్రూస్ లీ 18 ఏళ్ల సంవత్సరాల నాటికి 12 సినిమాలలో నటించాడు. 1964లో జరిగిన లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ లో మొట్టమొదటిసారి అతను ఈ పంచ్ ని ప్రయోగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆబ్జెక్ట్ కు కేవలం ఒక అంగుళం దూరంలో చేతిని ఉంచి కనురెప్ప కాలంలో బలమైన పంచ్ ని విసరడం ఎలా సాధ్యమైందో ఎవరు గుర్తించలేకపోయారు. చాలా కాలం ఈ విధానంపై అధ్యయనాలు జరిగాయి. చివరికి టెక్నిక్ తో మాత్రమే ఇది సాధ్యమవుతుందన్న నిర్ధారణకు వచ్చారు. సహజంగా శక్తిని అంతా కూడగట్టుకొని చేతిని బలంగా విసిరితే తప్ప బలమైన దెబ్బ తగలదు. ఈ పంచ్ పేరు 1 ఇంచ్ పంచ్. బ్రూస్ లీ మందంగా ఉండే చెక్కను సైతం 1 ఇంచ్ పంచ్ తో ముక్కలు చేసేవాడు. ఇప్పుడు అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ లో 1 ఇంచ్ పంచ్ ఒక భాగమైంది. అయితే అపారమైన అనుభవం ఉన్నవారికేది సాధ్యమవుతుంది. ఫైటింగ్ లో బ్రూస్ లీ చెయ్యి కనురెప్పపాటు కంటే వేగంగా కదులుతుంది. ఈ వేగాన్ని నేర్పించడం కోసం బ్రూస్ లీ ఓ టెక్నిక్ ప్రదర్శించేవాడు. ఓ వ్యక్తి తన చేతిలో నాణ్యాన్ని ఉంచుకొని అరచేతిని మూసేలోగా బ్రూస్ లీ ఆ నాణ్యాన్ని దొరకపుచ్చుకునేవాడు. ఒక అంగుళం దూరం నుంచే పవర్ఫుల్ పంచ్ ఇవ్వటంలో బ్రూస్ లీ నేర్పరి. 1970 జూలై 20న గేమ్ ఆఫ్ ది డెత్ సినిమాపై చర్చలు జరపడానికి డైరెక్టర్ రేమండ్ షో బ్రూస్ లీ ఇంటికి వచ్చాడు. సాయంత్రం దాకా చర్చలు సాగాయి. అక్కడి నుంచి ఇద్దరు కలిసి హీరోయిన్ బెట్ టింగ్ ఇంటికి వెళ్లారు. అక్కడే మొదలైంది అసలు కథ. కొద్దిసేపు స్క్రిప్ట్ గురించి మాట్లాడుకున్నారు. ఆ తరువాత బ్రూస్ లీని పెట్టి ఇంట్లో వదిలేసి రేమండ్ షో, జేమ్స్ బాండ్ స్టార్ జడ్జి లాటిన్ బీని కలవడానికి వెళ్ళాడు. బ్రూస్ లీని తరువాత రమ్మన్నాడు. బెట్టి ఇంట్లో ఉన్న బ్రూస్ లీకి సాయంత్రం విపరీతంగా తలనొప్పి వచ్చింది. తలనొప్పి తగ్గడానికి బెట్టి టింగ్ ఈక్వజేసిక్ టాబ్లెట్ ని ఇచ్చింది. అది వేసుకుని బ్రూస్ లీ పడుకున్నాడు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడు. రాత్రి బ్రూస్ లీ వస్తాడని అనుకున్న రేమండ్ షో ఎంతకు బ్రూస్ లీ రాకపోవడంతో బెట్టికి ఫోన్ చేశాడు. బ్రూస్ లీ ఇంకా ఎందుకు రాలేదు అని అడిగాడు. దీంతో బెట్టి బ్రూస్ లీని నిద్రలేపడానికి ఆమె ప్రయత్నించింది. టాబ్లెట్ వేసుకుని నిద్రపోయిన బ్రూస్ లీ ఎంతకు నిద్రలేవలేదు. బెట్టి రేమండ్ కి అంతా చెప్పింది. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన రేమండ్ బ్రూస్ లీని నిద్రలేపడానికి ప్రయత్నించాడు. కానీ అతడు ఎంతకు తెరవలేదు. కాసేపటికి బెట్టి డాక్టర్ వచ్చారు. బ్రూస్ లీ కండిషన్ చాలా సీరియస్ గా ఉందని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పారు. బ్రూస్ లీని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్లు ఆయన్ని బతికించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరకు ఆయన నిద్రలోనే తుది శ్వాస విడిచారు. తలనొప్పిగా ఉన్నప్పుడు బెట్టి ఇచ్చిన టాబ్లెట్ వల్లే బ్రూస్ లీ మరణించాడని చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే బ్రూస్ లీ వేసుకున్న ఈక్వజేసిక్ టాబ్లెట్ వల్లే అతను చనిపోయాడని డాక్టర్లు కూడా చెప్పారు. టాబ్లెట్ రియాక్షన్ వల్లే ఇలా జరిగిందని డాక్టర్లు నివేదిక కూడా ఇచ్చారు. బ్రూస్ లీని కొందరు హాంకాంగ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్లు మాఫియాతో కలిసి చంపారని కూడా వార్తలున్నాయి. అతని మరణానికి ఈక్వజేసిక్ రియాక్షన్ కారణం కాదని కొందరు డాక్టర్లు చెప్పారు. బ్రూస్ లీపై షావోలిన్ మాస్టర్ కు కోపం, అందుకే ఆయనకు సంబంధించిన మనుషులు చంపేశారని చాలా మంది నమ్ముతున్నారు. అయితే బ్రూస్ లీ 1973లో ఎంటర్ ది డ్రాగన్ చిత్రంలో నటించాడు. కానీ బ్రూస్ లీ చిత్రం విడుదలకు ముందే చనిపోయాడు. బ్రూస్ లీ చాలా మంది మార్షల్ ఆర్ట్స్ ఆర్టిస్టులను ఎదిరించాడు. వారిలో ఎవరో ఒకరు డిమ్ మ్యాక్ ప్రయోగించారని అంటుంటారు.
దీన్నే డెడ్ టచ్ అంటారు. ఇది మర్మ విద్య లాంటిది. అలాగే ఇంకా చాలా వార్తలు వినపడుతుంటాయి. బ్రూస్లీ ఒక ఆసియన్ అయి ఉండి అమెరికాలో ఎదగాడని అక్కడి వారు జీర్ణించుకోలేక చంపేశారని అంటారు. అలాగే ఆయన బాడీ ఫిట్నెస్ కోసం చేసే వ్యాయామాలు కూడా ఆయన చనిపోవడానికి కారణమని అంటుంటారు. 5 దశాబ్దాల క్రితమే 1 ఇంచ్ పంచ్ ని ప్రపంచానికి పరిచయం చేసిన బ్రూస్లీ ఈ మార్షల్ ఆర్ట్స్ రారాజు ప్రజల గుండెలో ఎప్పటికీ నిలిచి ఉంటాడు.